మీ అభ్యర్థిని చూస్తే కూడా ఆయన పర్సనల్, మీరు కూడా మొదలుపెట్టిన పర్సనల్ అటాక్ నన్ను, నా కుటుంబం మీద. వాళ్ళు ప్రజల కొరకు, తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళు నెహ్రూతోటే కొట్లాడినరు. ఏంటంటే పోలీస్ యాక్షన్ పెట్టు, నెహ్రూ వద్దంటే సర్దార్ పటేల్ దగ్గర పోయినరు. వద్దు వద్దు అంటే కలిపినరు. కేవీ రంగారెడ్డి గారికి దోకా చేసింది కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ మర్రి చెన్నారెడ్డి గారు 69 ఉద్యమంలో అసలుకు అధికారం పార్టీ ఇడిచిపెట్టి వేరే పార్టీ పెట్టి 10 ఎంపీలను గెలిచి చూపెట్టిండ్రు తెలంగాణ కొరకు. అప్పుడు మీ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ మీరు వాపస్ విలీనం చేయండి మేము ఇస్తా అని మళ్ళీ దోకా చేసింది మర్రి చెన్నారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీయే. మేము అధికారం దిక్కు చూడం, అవసరం ఉంటే అధికారం తోటి కూడా కొట్లాడుకుంటాం. నేను కూడా ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ తప్పుదారి పట్టిందో, అధికారంలో ఉన్నా అధికారం నిడిచిపెట్టి నేను ప్రజలది పోయినా. ఎందుకంటే కాళేశ్వరం కుంభకోణం, ధనిక రాష్ట్రము అప్పుల పాలు చేస్తుంది. ఏదైతే తెలంగాణను రక్షిస్తుందో, ఏదైతే తెలంగాణను నీళ్లు నిధులు నియామకాలు తెస్తుందో అదే వీటిని దోసుకుంటుందని నేను ఒక్కనే తెలంగాణ మొత్తంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఇడిచిపెట్టి ప్రజలది పోయి కొట్లాడు మొదలుపెట్టిన. మీ చరిత్ర, మీ క్యాండిడేట్ చరిత్ర, నా మీద పర్సనల్ అటాక్స్ చేస్తుండ్రు. ఆయన స్కామ్స్టర్. ఆయన స్కామ్స్టర్ అని చెప్పింది నేను కాదు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఆడ పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, చూపెడతా. ఇది బయట ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మళ్ళీ అసెంబ్లీలో కూడా బట్టి విక్రమార్క గారు మక్కల దాన స్కామ్, కోళ్ళ దాన స్కామ్ అని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అవతలున్న గాంధీ భవన్లో అక్కడ పిసిసి మెంబర్ మన అనిల్ గారు కూడా ఒక కోడిని పెట్టి కోడి దాన పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. ఎంపీ అయినాక గుడ్లది, అది ఏదైతే గుడ్లు అంగన్వాడీకి లేకుంటే గుడ్లు మిడ్ డే మీల్స్ పోతాయో దాని మీద కూడా మినిమం 50 గ్రామ్స్ గుడ్లని ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఓన్లీ పెద్ద పోల్ట్రీ రైతులు, చిన్న పోల్ట్రీ రైతులు ఆ దాని అందలేదు. లేకుంటే ఈ గుడ్ల టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా కండిషన్స్ పెట్టి చేసింది మీరు. ఇప్పుడు హనుమాన్ల గుడి గురించి మీరు కూలగొట్టిండ్రు. మీరు సొంతగా మీ వాయిస్లోనే మీ వీడియో కూడా పెట్టిండ్రు. అవును, అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ మాదే, ఇది మేమే చేసినాం, అది చట్టం ప్రకారంగా. కానీ ఆడ హనుమాన్ల గుడి ఉండే అది బ్లాస్ట్ చేసిండ్రు. పొక్కలు పెట్టి పెద్ద గుండ్లల్లా గుహలా ఉంటే అది బ్లాస్ట్ చేసి మీరు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు. అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండే, మీ అఫిడవిట్లో కూడా అందులో షేర్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి. అఫీషియల్గా అన్అఫీషియల్ ఉంటున్నాయో మనకు తెలియదు. మీరు ఛాలెంజ్ చేసిండ్రు, ఛాలెంజ్ యాక్సెప్టెడ్, ఇవన్నీ పేపర్లు ఉన్నాయి. అదే హనుమాన్ల గుడికి ఇప్పుడు పోదాం, రేపన్న పోదాం, ఎల్లుండన పోదాం, ప్రెస్ అందరు రాండ్రి, అక్కడ ఛాలెంజ్ చేస్తాము. ఆడ ఉండనా లేదా హనుమాన్ల గుడి, ఇప్పుడు ఉన్నదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందా, అది ఛాలెంజ్. నా మీద వ్యక్తిగతం కాదు. నువ్వు ఎక్కడ తిరగలేదు, ఏమీ చేయలేదు, నీ ఎంపీ ల్యాడ్ చక్కగా వాడుకోలేదు. నువ్వు కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి తిరుగుతున్నావు, ఏదో జెడ్పీటీసీఓ ఎమ్మెల్యేఓ వాళ్ళతోటి. అండ్ కింద క్యాడర్ లేదు. ఓ 10 మందికి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో జై కొట్టుకునేది కాక ఇంకేమీ కూడా చేయలేదు. ఎప్పుడైనా సవాల్ సిద్ధం. ఇంకోటండి, నేను ఇట్లా ఆరోపణ చేస్తే దట్టు ఎలక్షన్స్ ముందు ఆరోపణ చేస్తే నా మీద డిఫేమేషన్ కేసు పెట్టొచ్చు. ఆయన పెడతలేదు ఎందుకో. అవును, పెడతలేదు, ఆయన పెట్టొచ్చు కదా. నేను నిరూపించి ఈడున్నాయి ఫైళ్ళు, పోదాం అక్కడనే హనుమాన్ల కూడా ఉండేనా, ఇది అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీయా, డిఎస్ఆర్ అనే అఫిడవిట్లా షేర్స్ ఉన్నాయా లేదా, ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, పోయి చూద్దాం. ఇప్పుడే అక్కడ పోదాం. ఇంకోటి, ఎన్నో ఇట్లా న్యూస్ ఏజెన్సీస్, జర్నలిస్ట్, నేషనల్ ఛానల్ కూడా డిబేట్కి వెళ్తే నేను అంగీకరించిన. తర్వాత డేట్ ఇచ్చిండ్రు. తర్వాత ఏమైందంటే హీ చికెన్ అవుట్ అన్నాడు. హీ చికెన్ అవుట్ ఆఫ్ ద డిబేట్ అని. సో నేషనల్ ఛానల్, ఇంకా దాని పేరు ఎందుకు చెప్పాలి, టాప్ 3 ఛానల్స్లో ఒకటి. వాళ్ళు అట్లుండాలి పార్లమెంటేరియన్స్, దే షుడ్ డిబేట్ ఓపెన్లీ. మీరు కూడా డిబేట్కి వెళ్ళండి, ఊరికిపోతాడు. ఎవరన్నా డిబేట్కి వెళ్ళండి, మీ మంచి ఛానల్స్ ఉన్నాయి, పెద్ద ఛానల్స్ ఉన్నాయి. లేకుంటే అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేస్తాను. నేను ఫైళ్ళు ఉన్నాయి, అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీలో షేర్ ఉన్నా, డిఎస్ఆర్లో షేర్ ఉందా, ఆడ హనుమాన్ల గుడి ఉండేనా, హనుమాన్ల గుడికి బాంబులు పెట్టిన ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు హనుమాన్ల గుడి ఎట్లుండే, బాంబులు పెట్టి బాస్ట్ చేస్తుంటే అది పగిలిపోతున్నది, అంతా దుమ్ము పొగ అంత వస్తున్నాయి. దాని బ్లాస్టింగ్ తర్వాత ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది చూడండి. కోర్టుల కేసు నడుస్తుంది. WP నంబర్
చూపెడతా. అది కోర్టు ఆల్మోస్ట్ వాళ్ళ బ్యాన్కి బంద్ చేసిండ్రు. ఇది అన్నిట్లా ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, 25,000 స్క్వేర్ ఫీట్కు. అది హనుమాన్ల గుడి కూలగొట్టిన ప్రాపర్టీ. ఇది WP పిల్ నంబర్ 23/2023 ఈడున్నది. ఇదే కాక ఇంకా ఉన్నాయి, మస్తున్నాయి. మా ఏం చేసిన రానే అంటే ఎంపీ ఉన్నప్పుడు సీతారాంపూర్ గ్రామము 1100 ఎకర్స్ రామాలయం భూమి ఉన్నది. సీతారాంపూర్ అంటే చేవెళ్ళ పక్కకు. ఆ 1100 ఎకర్స్ ఎండోమెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నది టెంపుల్ మీద. అవి ఈయన ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడనే చేవెళ్ళలా అవి ప్రభుత్వం తీసుకుంది, అంటే పోయిన ప్రభుత్వం తీసుకొని అది ఇయ్యరాదు, తీసుకొని అమ్ముకున్నది, ప్రైవేట్ పార్టీలకు అమ్ముకున్నది. అది 3 కోట్లు 4 కోట్ల ఎకరం ఉన్నది. రైతులకు గుడికి 9 లక్షలు ఇచ్చి నోరు మూసింది. తర్వాత ఏమన్నా అడిగితే రైతులకు వచ్చిన 300 గజాల ప్లాట్లు ఇచ్చింది, అంతే. అయితే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ వాపసునే తీసుకోవాలి. లీజ్కి ఇస్తే కంపెనీస్కు 100 years 90 ఏళ్ళు ఇస్తే ప్రతి ఏడాది, కానీ అమ్ముతందుకు లేదు, అమ్మ రాదు. అది ఈయన హయాంలో జరిగింది. ఇప్పుడు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు. 1100 ఎకర్స్, ఆల్మోస్ట్ 3,000 crores వర్త్ ఆఫ్ ల్యాండ్, 3,300 crores వర్త్ ఆఫ్ ల్యాండ్. సర్వే నంబర్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా కేసు ఇప్పుడు నడుస్తున్నది. ఇవి కావాల్స్తే మీరు ఎగ్జామిన్ చేయండి. ఈ పేపర్స్ ఇక్కడనే ఉంటాయి ఇంటర్వ్యూ తర్వాత.